హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే డే 1 ఇన్ చెన్నై. మేమైతే మార్నింగ్ 7:30కి వెళ్ళేసి ఇంకా బయటకు వచ్చి చూసేటప్పటికి ఫుల్ వర్షం అయితే వచ్చింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం వర్షం తగ్గాక మా ఇంటి పక్కలోనే పార్క్ అయితే వచ్చి ఇలా కొంచెం ఎక్సర్సైజెస్ చేస్తూ ఇంకా వాకింగ్ అయితే చేస్తున్నాము. కొంచెంసేపు అలా ఇంకా టైంపాస్ అవ్వడానికి ఇంకా ఇలా కష్టాలు పడుతున్నాము. ఇంకా అదే మా ఇల్లు గైస్, అక్కడ విండో కనిపిస్తుంది కదా అదే. ఇంకా ఆ ఆపోజిట్స్ రోడ్లోనే అలా తిరుగుకుంటూ ఉన్నాము. ఇంకా కొంచెంసేపు అయ్యాక ఇంక ఇంటికి అయితే వచ్చేసి ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోయింది మేమంతా తిరిగే లోపల. ఇంకా వేడి వేడి టీ అయితే తాగాము. ఇంకా ఈ క్లైమేట్కి ఇంకొంచెంసేపు అయ్యేటప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అది తినేసి అరౌండ్ 1 o'clock ఇంకా బయటకు వెళ్దామని డిసైడ్ అవ్వి ఇంకా రెడీ అవుతూ ఉన్నాము. మేమైతే 1:30కి అలా రెడీ అయిపోయాము. మా అమ్మమ్మ, మా పెదమ్మ అండ్ మా మమ్మీ రెడీ అయ్యేటప్పటికి 3 o'clock అయిపోయింది గైస్. సో ఆ 3 o'clockకి మేము స్టార్ట్ అవ్వాము. ఇక్కడ చూస్తే ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇంకా ఆ ఆటోలో కూర్చోడానికి కూడా అవ్వలేదు గైస్, అంత వర్షం. ఇంకా మేమైతే వీకెండ్స్లో వచ్చాము. ఇక్కడ ఫుల్ రష్ గునింది. అండ్ మా అమ్మమ్మ, మా పెదమ్మ అయితే లిఫ్ట్లో వెళ్ళారు. మేమైతే ఎక్స్కలేటర్లో 9 floors గైస్. ఫుడ్ అనేది 9th floorలో దొరుకుతుంది. మేము ఇంకా మాకు చాలా ఆకలేసి ఇంకా ఫస్ట్ ఫుడ్ తినేసి మళ్ళీ షాపింగ్ చేద్దాం అనుకున్నాం. ఇంకా ఆ 9 floors ఎక్స్కలేటర్లో వెళ్ళి అక్కడ ఏమైందంటే మా అమ్మమ్మ, మా పెద్దమ్మ ఎక్కడ ఉన్నారు, మేము ఎక్కడ ఉన్నాం, ఫుల్ సపరేట్ అయిపోయి మమ్మల్ని మేము ఎతికిలాడుకొని లోపల ఇంకా వీఆర్ డన్. ఇంకా ఎతికిలాడుకొని ఇంకా మంచిగా ఫుడ్ అయితే తినేసి మళ్ళీ ఇంకా కిందకు షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాం. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ మార్ట్. అన్నీ దొరుకుతాయి గైస్. ఇక్కడ మార్ట్ కాదు, ఇట్స్ అ స్టోర్. సో 9 floors ఉన్నాయి. చాలా ఇంకా A to Z స్లిప్పర్స్, కాస్మెటిక్స్, బ్యాగ్స్, స్టేషనరీస్, క్లోత్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇంకా అవన్నీ అయిపోయాక షాపింగ్ చేసి ఇంటికి వచ్చి ఇంకా ఈవినింగ్ టీ విత్ స్నాక్స్ తిని ఇంకా నైట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేమైతే ఇప్పుడు నైట్ అవుట్ వెళ్తున్నాం. సో బయటకైతే వచ్చాం. ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది గైస్, క్రేవింగ్స్ వచ్చాయి. సో అలా 11 o'clock ఇంకా బయటకు వచ్చి మేమైతే క్రీమ్ స్టోరీ అనే ప్లేస్కి వచ్చి ఐస్ క్రీమ్ తింటున్నాము. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది DBC, నేను తినింది మర్చిపోయినా గైస్. సో దీని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి గైస్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. బాయ్.